100 రోజుల్లో ఎన్నో గొప్ప హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం ఇంకో 25 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గంలోని చట్నీహళ్లి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి మంచి ప్రభుత్వం ఆయన కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన 100 హామీలను ప్రజలకు తెలియజేస్తూ అలాగే 100 రోజుల్లో వైసీపీ 100 రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి రావడం లేదన్నారు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి ఇంటింటికి వెళ్లి అవ్వాతాతలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మన్మంజరి, మండల వ్యవసాయ అధికారులు, సచివాలయం సిబ్బంది మరియు బీజేపీ జనసేన చిన్న మండల నాయకులు వరదరాజులు, అశోక్ రెడ్డి, నాథ్నియల్, ఆర్మియా రాజన్న, పేతూరు బిందాస్, డేవిడ్ శేఖర్, మల్లేష్, చాపల నాగేష్, కార్యకర్తలు తదితరులు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఎన్డీఏ సారథ్యంలోనూ కూడా ఆయన కూడా ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి కేంద్రం సంబంధించి అనేక కేంద్ర సంక్షేమ పథకాలు, మన బుల్లెట్ ట్రైన్స్ దాదాపు 43 బుల్లెట్ ట్రైన్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కూడా 43 అయితే మన రాష్ట్రానికి 4 బుల్లెట్ ట్రైన్స్ ప్రధానమంత్రి గారు పంపించారు. అదేవిధంగా మన రాష్ట్రానికి ఒక జాతీయ విపత్తు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు 3,489 కోట్లు తక్షణమే సాయం అందించారు. అదేవిధంగా మన బడ్జెట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి గతంలో అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా ఆయన కూటమి ప్రభుత్వం ద్వారా న్యాయం జరగాలని 15,000 కోట్లు మన ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఎన్ని ఇండ్లు కట్టినారు, ఎన్ని రోడ్లు వేసినారు, ఒకసారి మనం ఆలోచన చేయండి. చంద్రబాబు పని రాక్షసి. ఆయన చెప్పినాడు 1000 రూపాయలు ఇమ్మీడియట్ గా ఒక వారం రోజుల్లోనే మనము తీసుకున్నాం. అదే జగన్ గారు మళ్ళీ 1000 రూపాయలు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకున్నాడు? మనం ఒకసారి ఆలోచన చేయండి. 250 ఒక సంవత్సరం. మనకి ఇప్పుడు మళ్ళీ ఆయన మనందరి కష్టాలు తీరుస్తాడు, బాగుపడుతుంది. ఆయన ఏ సందర్భంలో పోయినా కూడా మనల్ని ఖచ్చితంగా మన పని చేసి పంపిస్తారు. కాబట్టి ఈ అవకాశం మనం ఉపయోగించుకోవాలా. మనం 100 రోజుల్లో 100 కార్యక్రమాలు సాధించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 1000 రూపాయలు పెంచడం కూడా మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. గతంలో గత ప్రభుత్వం ఆ 1000 రూపాయలు పెంచేదానికే 4 సంవత్సరాలు, సంవత్సరానికి 250 రూపాయల ప్రకారంగా 1000 రూపాయలు పెంచడం జరిగింది. పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు అందించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మెగా డిఎస్సి గతంలో కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి. అదే మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి అని చెప్పి ఒకేసారి 16,437 ఉద్యోగాలు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 10కి చెప్పనా మన మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు గతంలో ఏదైతే మాట ఇచ్చాడో మా బాబు గారు ముఖ్యమంత్రి గారు ప్రతిదీ 1 by 1 ఈ 100 సంవత్సరాల్లో 100 రోజుల్లో 100 కార్యక్రమాలు చేపట్టి 100 సక్సెస్ చేసుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది, తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 1000 రూపాయలు 3,000 ఉండే పింఛన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4,000 పెంచడానికే, 1000 రూపాయలు పెంచడానికే 4 సంవత్సరాలు టైం పట్టింది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే నెలలోనే పోయిన నెలది కూడా కలుపుకొని 7,000 రూపాయలు పెన్షను
ఒకే నెలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అది కూడా తొందరలో ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నాడు. పోలవరానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల 15,000 కోట్ల రూపాయలు కూడా తెచ్చి పోలవరాన్ని కూడా మొదలు పెడుతున్నాడు. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆ నమ్మకాన్ని ఉంచుకున్నారు. ఆ నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో అది చంద్రన్న చల్లని దీవెనలతో అన్నీ నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తున్నాను.